ల్యాప్టాప్ కొనాలి లేదా ఒక ఫోన్ కొనాలి అనుకున్నప్పుడు మనం ఏం చూస్తాం? ఫస్ట్ వెళ్ళగానే ఈ ప్రాసెసర్ స్పీడ్ ఎంత అని చూస్తాం. చిప్ ఒక హార్ట్ అని చెప్పొచ్చా? డెఫినెట్గా రైట్. యాక్సిడెంట్ అయ్యి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వాలి. వాట్ ఈస్ ద టెక్నాలజీ బిహైండ్ ఇట్? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చిప్ షార్టేజ్ వల్ల మనకి కార్లు డిలే అయ్యాయి. నేను కూడా ఒక ఈవీ కార్ కొన్నాను. ఓకే, ఐ హ్యాడ్ టు వెయిట్ 6 months టు గెట్ ద కార్. కంప్యూటర్ దానికి అనుకోండి సిపియు అని వింటాము, బట్ దీనికి జీపీయూ అని వింటాము. Correct. జీపీయూ అంటే ఏంటి? Now whatever interview we are doing today, that also is recorded into zeros and ones. మరి అవుట్ సైడ్ సొసైటీలో Correct. ఎందుకు ఈ విఎల్ఎస్ఐ కోర్సెస్ కొంచెం బ్యాక్ స్టెప్ ఉన్నాయి అంటే అంత ప్రాపర్గా ఐడెంటిఫికేషన్లోకి రావట్లేదు? ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నేను ఇది తీసుకోవాలా వద్దా, తీసుకుంటే నేను చేయగలనా లేదా? ఒక 10 years బ్యాక్ మొబైల్ ఫోన్ కంపేర్ చేయండి, ఈ రోజున్న మొబైల్ ఫోన్ కంపేర్ చేయండి. సో ఇక్కడే గ్రోత్ కనిపిస్తుంది కదా మనకి. దాట్ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి అంటే కంప్యూటింగ్ అనేది ఇంపార్టెంటే కదా, చిప్ అనేది ఇంపార్టెంటే కదా. సెషన్ ఓపెన్ చేసి ఇచ్చి ఈ డిజైన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైండ్ వన్ ప్రాబ్లమ్ అండ్ ఫిక్స్ ఇట్, ఐ విల్ గివ్ యూ ద జాబ్. నోబడీ హెస్ డన్ ఇట్. బ్లైండ్గా వస్తున్నారు, ఏదో వాళ్ళు చెప్తుంటే రాసుకుంటున్నారు, బై హార్ట్ చేస్తున్నారు. ఎక్కువ మంది డబ్బులు కట్టి మరి ఈ లైక్ సిఎస్సి కోర్సులో చేరుతున్నారని విన్నాను. సిఎస్సి చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఈసీఈ ట్రిపుల్ చదివిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లో ఉన్నారు, సివిల్ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉన్నారు. మరి ఎలాగా? మరి ఇదే బీటెక్ అయిన వాళ్ళు ఈ విఎల్ఎస్ఐ కోర్సెస్ చేరాలంటే సో ఏ ఎజెండాతో ఉంటే దీనిలో వర్కౌట్ అవుతుంది? సాఫ్ట్వేర్లకి ఎవరైనా రావచ్చు, కానీ మనకు విఎల్ఎస్ఐ కానీ ఎలక్ట్రానిక్స్ సైడ్ కానీ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళే రావచ్చు. సో అలాంటప్పుడు దెర్ ఈస్ అ వెరీ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి వాల్యూ ఎక్కువనా, ఫ్రెషర్కి వాల్యూ ఎక్కువనా? ఇప్పుడు కంపెనీస్కి 2 year 1 year ₹1,00,000 ఇచ్చి తీసుకునే కన్నా ఫ్రెషర్స్ని ఒక 30,000 ఇచ్చి తీసుకుంటారు కదా. అవును. ఇన్స్టెడ్ ఆఫ్ 1-2 year guy దే కెన్ అఫోర్డ్ 3 people. ఆ విఎల్ఎస్ఐకి ఓన్లీ టాపర్స్ అలాంటి వాళ్ళే సూట్ అవుతారు, వేరే వాళ్ళు సూట్ అవ్వరు అని చెప్పి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. నీకు వస్తుందా రాదా అని పక్కన పెట్టు, ఏదైనా నేర్చుకోవాల్సిందే కదా. కాలేజ్లో మనకి ఏమి ఎక్కువ స్కిల్ రాలేదు కదా, ఆ ఇంట్రెస్ట్తో ముందుకు రా. సో ఈ టెక్నాలజీ మీరు నేర్చుకుంటే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ప్రజెంట్ ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా సాఫ్ట్వేర్ లేకుండా డిఫరెంట్ స్ట్రీమ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. బట్ సాఫ్ట్వేరే కాకుండా అదర్ ఎండ్లో మనకి విఎల్ఎస్ఐ అని ఒక కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఇందులో కూడా మనకి ఐసీ ల్యాబ్స్ చీఫ్ ట్రైనర్ ప్రసాద్ రాళ్ళబండి గారు మన ముందర ఉన్నారు. అసలు ఈ విఎల్ఎస్ఐ కోర్సెస్ ఏంటి, దీని నుంచి మనకి యూజ్ అయ్యే బెనిఫిట్ ఏంటి, అండ్ ఎక్కువగా సాఫ్ట్వేర్కి ఇది ఎక్కడ కూడా కాంపిటీషన్ తగ్గకుండా ఇంకా బెటర్ రిజల్ట్ చూపిస్తుందని అయితే చాలా మాటలు విన్నాం. బట్ ప్రతి ఒక్క దాని గురించి కూడా మన ముందర ఉన్న చీఫ్ ట్రైనర్ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. యా సార్, డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. డెఫినెట్. సో సాఫ్ట్వేర్, విఎల్ఎస్ఐ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇప్పుడు మనం జనరల్గా మనం వింటున్నది ఏంటి అంటే సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్లో జావా ఉంటుంది, ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అవును. ఓకే, దాంట్లో కూడా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని చెప్పి చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయాలంటే ఎదర్ ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఆర్ అ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? మనం స్పెసిఫికేషన్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఇది ఏం కావాలి అనేది ఫస్ట్ రాసుకుంటాం. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఎక్కువ ఉండింది, చిప్స్ తక్కువ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ చిప్స్ ఇన్ అ సిస్టమ్ వాజ్ వెరీ లెస్. సో ఏమవుతుంది అంటే మనం ఎక్కడైతే మనకు స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ కావాల్సి వస్తుందో సాఫ్ట్వేర్ని మనం తీసుకెళ్ళి హార్డ్వేర్లోకి పెడతాం. అంటే ఒక చిప్లోకి మనం ఏదైతే మన ఫంక్షనాలిటీ ఉందో, సో ఎక్కడైతే మనకు స్లో ప్రాసెస్ అనిపిస్తుందో దాన్ని తీసుకొచ్చి మనం చిప్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇట్ బికమ్స్ వే ఫాస్టర్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఏదైనా చిప్, ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్ కొనాలి లేదా ఒక ఫోన్ కొనాలి అనుకున్నప్పుడు మనం ఏం చూస్తాం? ఫస్ట్ వెళ్ళగానే ఈ ప్రాసెసర్ స్పీడ్ ఎంత అని చూస్తాం. ఈ ప్రాసెసర్ స్పీడ్ అంటే ఏంటి? దట్ మెనీ ట్రాన్సాక్షన్స్ హ్యాపెనింగ్ per second. Let's say if they say 1.5 gigahertz, right? That's what we see, no? What is 1.5 gigahertz? అంటే స్పీడ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. That means in every less than 1 nanosecond it can do one calculation. Okay. In less than 1 nanosecond. See, second is nothing for us. అవును, but in second chips can do many things. Like light speed laga. Very much.
more than a light speed actually. ఓకే So it goes that fast. ఓకే ఇప్పుడు మనం వింటున్నాం కదా, చాలా వరకు వింటున్నాం ఏంటి, చిప్ షార్టేజ్ వల్ల మనకి కార్లు డిలే అయ్యాయి. 1-2 years బ్యాక్ చిప్ షార్టేజ్ వల్ల కార్స్ డిలే అయ్యాయి. నేను కూడా ఒక ఈవీ కార్ కొన్నాను. ఓకే, ఐ హ్యాడ్ టు వెయిట్ 6 months టు గెట్ ద కార్. వై? సో దే టోల్డ్ ద చిప్ షార్టేజ్. ఓకే, అంటే ఇంత కీ రోల్, అంటే చిప్ ఒక హార్ట్ అని చెప్పొచ్చా? డెఫినెట్గా రైట్. ఇప్పుడు మనకి ఏదైనా ఎలక్ట్రానిక్ సిస్టంలో ఓకే ఈ డెసిషన్ మేకింగ్ అంటాను చూడండి. ఇప్పుడు కార్లో ఉంది, ఓకే, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వాలి, రైట్? వాట్ ఈస్ ద టెక్నాలజీ బిహైండ్ ఇట్? ఓకే, చిప్స్. దే మేక్ డెసిషన్స్ అట్ less than a nanosecond. ఎగ్జాక్ట్లీ, అంతేలేండి. ఆ స్పార్క్ మూమెంట్ లోనే వచ్చేస్తుంది. Just immediately it will release the bags. ఓకే, right? బట్ ఇప్పుడు కంప్యూటర్ దానికి అనుకోండి సిపియు అని వింటాము, బట్ దీనికి జిపియు అని వింటాను. జిపియు అంటే ఏంటి? CPU అంటే Central Processing Unit. Central Processing Unit. What it does is it fetch instruction, okay, and execute that instruction and give the answer. Okay. Let's say if I say a simple calculation, 2 plus 2, we know 4. But how computer knows it? This 2 is converted into binary, zeros and ones, because the machines only understand 0 and 1. Okay. Now whatever interview we are doing today, that also is recorded into zeros and ones. That will be converted into zeros and ones and stored inside the memory. బట్ దీనికి సాఫ్ట్వేర్ కూడా హెల్ప్ అవుతుందా, లేకుంటే దీనికి దానికి కంప్లీట్ ఆపోజిటా? లేదు, ఇది ఏంటంటే మనం ఇలా చూడకూడదు. అంటే ఇట్స్ నాట్ లైక్ సాఫ్ట్వేర్ వర్సెస్ విఎల్ఎస్ఐ. ఓకే, సాఫ్ట్వేర్ వర్సెస్ ఎలక్ట్రానిక్స్. ఇట్స్ అన్ ఎకోసిస్టమ్. టీమ్ వర్క్. It's an ecosystem where software is also important and hardware is also important. Okay. So, see, without software, hardware cannot work. Without hardware, software cannot work. This is the, in this ecosystem, how can we say one is good and other one is bad? We cannot say that. బట్ మీరు ఇంత స్ట్రాంగ్ గా చెప్పారు, ఇది ఒక ఎకో సిస్టమ్, రెండింటికి ఇంపార్టెంట్ రోల్స్ ఉంటుంది. మరి అవుట్ సైడ్ సొసైటీలో ఎందుకు ఈ విఎల్ఎస్ఐ కోర్సెస్ కొంచెం బ్యాక్ స్టెప్ ఉన్నాయి, అంటే అంత ప్రాపర్ గా ఐడెంటిఫికేషన్ లోకి రావట్లేదు? కరెక్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఎలక్ట్రానిక్స్ చదివే వాళ్ళు ఇప్పుడు ఈసీఈ, ట్రిపుల్ ఈఐఈ, రైట్? దేర్ ఆర్ ఫ్యూ డొమైన్స్ దే స్టడీ అబౌట్ ఎలక్ట్రానిక్స్. ఈవెన్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, బిఎస్సి ఎలక్ట్రానిక్స్ వీళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళేంటి అంటే అక్కడున్న ఎకో సిస్టమ్ కావచ్చు, కాలేజ్లో ఉన్న ఎకో సిస్టమ్ కావచ్చు, లేదా అవుట్ సైడ్ ఎకో సిస్టమ్ కావచ్చు. ఓకే, ఒక కైండ్ ఆఫ్ ట్రామాలో ఉంటారు వీళ్ళు. ఏంటి అంటే, నేను ఇది తీసుకోవాలా వద్దా, తీసుకుంటే నేను చేయగలనా లేదా అని ఒక చిన్న మైండ్ సెట్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి కాన్ఫిడెన్స్ రాదు. ఇప్పుడు కాలేజ్లో సబ్జెక్ట్ ఉంటుంది, విఎల్ఎస్ఐ మీద కానీ ఎలక్ట్రానిక్స్ మీద సబ్జెక్ట్స్ ఉంటాయి. వీళ్ళేంటి అంటే అక్కడ మనకి ఇంట్రెస్ట్తో చదవం మనం. ఓకే, అండ్ ఏంటి అంటే పక్కన ఫ్రెండ్ జావా తీసుకున్నాడు, నేను జావా తీసుకుంటా. ఓకే, పక్కన ఇంకొకటి తీసుకున్నారు, నేను అదే తీసుకుంటా. ఈ మైండ్ సెట్లో ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో కూడా మనకి ఏం కనిపిస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా సరే చిప్ ఇంజనీర్ అని ఎక్కడైనా విన్నారా మీరు? వినలేదు, చాలా తక్కువ ఉంటారు. ఓకే, అండ్ ఇంకోటి ఏమి అంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే చిప్ వార్స్ అని జరుగుతున్నాయి. Okay, there is a book called Chip War. There he has clearly mentioned okay how this technology is becoming crucial for each and every country. Each and every country. ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ చెప్తాను. ఇప్పుడు ఎన్విడియా ఉంది కదా, ఇప్పుడు మన జీపీయూస్ గురించి మాట్లాడాం, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఓకే, సో ఈ ఎన్విడియా ఏదైతే చిప్స్ తయారు చేస్తుందో సంవత్సరానికి, there is a cap with every country can buy these chips. ఇప్పుడు ఏంటి అంటే ఎన్విడియాలో ఒక 1000 చిప్స్ మ్యానుఫ్యాక్చర్ అయితే ఓకే ఇండియా 10 కొనాలి. ఓకే, చైనాకి అసలు 0 ఇవ్వాలి. ఎవ్రీ కంట్రీ there is a procurement plan from every country they have to submit, so then only they get the chips. Because it has become a very crucial technology for AI, artificial intelligence.
కెన్ యూ ఇమాజిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వితౌట్ హ్యావింగ్ దిస్ కంప్యూటింగ్ పవర్? కెనాట్. Without NVIDIA, artificial intelligence is, cannot happen, right? బట్ ఈ ఏఐ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. రీసెంట్ గా కూడా ఈ కాలేజ్ అడ్మిషన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా, ఎక్కువ మంది డబ్బులు కట్టి మరి ఈ లైక్ సిఎస్సి కోర్సులో చేరుతున్నారని విన్నాను. బట్ ఇది ఎంతవరకు ఫ్యూచర్ లో వీళ్ళకి స్టాండర్డ్ అవుతుంది? ఇప్పుడు నువ్వు ఏ కోర్స్ చేసినా ఫైనల్గా వెళ్ళేది సాఫ్ట్వేర్కే వెళ్తున్నారు. అవును. నా ఫ్రెండ్స్ ఉన్నారు, బీకామ్ చదివిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లో ఉన్నారు, రైట్? సిఎస్సి చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లో ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ ఈసీఈ ట్రిపుల్ చదివిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లో ఉన్నారు. సివిల్ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉన్నారు. మరి ఎలాగా? సో ఈ ఎకో సిస్టమ్ని ఎట్లా మరి ఏం చెప్దాం అంటే, బీకామ్ చేసుకున్నవాడు రేపొద్దున పైథాన్ నేర్చుకొని కొన్ని ప్యాకేజెస్ నేర్చుకొని కాంట్ హీ కమ్ ఇన్ టు ఏఐ? He can, right? I have seen people, BSc people are coming there. ఎందుకు సార్ బీటెక్ అయిపోయాక కూడా చాలా మంది SAP కానీ ఏఐ కోర్సెస్ కానీ జావా ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి ఇదే బీటెక్ అయిన వాళ్ళు ఈ VLSI కోర్సెస్ చేరాలంటే సో ఏ ఎజెండాతో ఉంటే దీనిలో వర్కౌట్ అవుతుంది? ఒక్కటి ఫస్ట్ మనకున్న థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మన అరౌండ్ మనం అబ్జర్వ్ చేస్తే కెమెరాస్ ఉంటాయి, ఓకే, మొబైల్ ఫోన్స్ ఉంటాయి, స్మార్ట్ టీవీస్ ఉన్నాయి, రైట్? ఇవన్నీ అబ్జర్వ్ చేసి యూ హ్యావ్ టు థింక్ దట్ వాట్ ఈస్ ద టెక్నాలజీ బిహైండ్ ఇట్, ఓకే? అండ్ ఒక డొమైన్ అంటూ ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్లకి ఎవరైనా రావచ్చు, కానీ మనకు VLSI కానీ ఎలక్ట్రానిక్స్ సైడ్ కానీ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళే రావచ్చు, రైట్? సో అలాంటప్పుడు దెర్ ఈస్ అ వెరీ బిగ్ గోల్డ్ మైన్ ఫర్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్. బట్ దే ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. చాలా మంది నా ఫ్రెండ్సే ఉన్నారు ఈసీ అయిపోయాక సాఫ్ట్వేర్లో తీసుకున్నారు. సి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ డొమైన్ అనేది ఇట్స్ లైక్ అ హిడెన్ గోల్డ్ మైన్. ఓకే, దే హ్యావ్ టు ఆల్ ద వే గో అండ్ ట్యాప్ ఇట్. సి సాఫ్ట్వేర్ ఈస్ విజిబుల్ అవుట్ సైడ్, ఓకే, బట్ దిస్ ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI డొమైన్ ఈస్ హిడెన్. ఎగ్జాక్ట్లీ. బట్ మీరు ఇంత చెప్తున్నారు, లైక్ ఎనీ టీచింగ్ లూప్స్ వల్ల ఇది ఇంత బ్యాక్ ఎండ్ ఉందా? ప్రాబ్లం, అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే, కాలేజెస్లో ఎక్సెప్ట్ టాప్ టైర్ కాలేజెస్, ఎనీ డొమైన్ దట్ మ్యాటర్స్, టాప్ టైర్ కాలేజెస్లో ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఎడ్యుకేషన్ అనేది నేను చెప్పట్లేదు, ఎకో సిస్టమ్ బాగుంటుంది. ఇప్పుడు మనం IITs గురించి మాట్లాడితే, IITsలో ఏంటి అడ్వాంటేజ్? NITs కానీ IITs కానీ. సో డూ యూ థింక్ దట్ ప్రొఫెసర్స్ దే గివ్ too much classes or too detailed classes for students? No. See, they are as equivalent as our professors in colleges, okay, but the ecosystem they developed inside. ఇప్పుడు నువ్వు ఒకటి ఏదైనా రీసెర్చ్ చేస్తున్నావు అనుకోండి, రీసెర్చ్ కానీ లేదా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు అనుకోండి, నేను కొత్తగా వచ్చిన స్టూడెంట్, నిన్ను చూసి ఏం నేర్చుకుంటాను? నేను ప్రాజెక్ట్ చేయడం నేర్చుకుంటా. అవును, అరే తను చేస్తున్నాడు, నేను చేయాలి అన్న ఆ ఎకో సిస్టమ్ డెవలప్ చేసి ఉంటారు చూడు, దానివల్ల దే ఆర్ గెటింగ్ బెటర్ రిజల్ట్స్. అదే ఎకో సిస్టమ్ ఏ కాలేజ్లో చేసినా ఇదే రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఈ VLSI కోర్స్లో కూడా VLSI చూస్తాం, IC చూస్తాము, సెమీ కండక్టర్స్ కూడా చూస్తాము. సో ఒక్కొక్క దానికి ఒక ఇంపార్టెంట్ ఉంటుందా? No, both are same. See, IC is synonym. VLSI and IC, they are synonyms. Okay. IC అనేది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. కొంచెం ఈ డొమైన్ గురించి మాట్లాడితే, ఇట్ ఆల్ హ్యాపెండ్. ఓకే, ఒకప్పుడు ఒక కంప్యూటర్ ఏ సైజులో ఉండేది అనుకుంటున్నారు? రూమ్ సైజ్. ఓకే, అప్పట్లో. ఓకే, అప్పుడు ఏం వాడేవాళ్ళు అంటే, ఈ స్విచ్చింగ్, ఇప్పుడు మన స్విచ్చెస్ ఉన్నాయి కదా, ఈ స్విచ్చెస్ ఏదైతే మన ఫిజికల్ స్విచ్చెస్ ఉన్నాయో, చిప్స్లో ఇవి ట్రాన్సిస్టర్ రూపంలో ఉంటాయి. ఓకే, ఒకప్పుడు బిఫోర్ ఇన్వెంటింగ్ ట్రాన్సిస్టర్స్ ఏం జరిగింది? ఏం వాడేవాళ్ళు అప్పట్లో? వ్యాక్యూమ్ ట్యూబ్స్ అని ఒక కాంపోనెంట్ వాడేవాళ్ళు. ఇట్స్ లైక్ ఎ వెరీ బల్కీ, ఇట్ హ్యాస్ ఎ గ్లాస్ ఇన్ ఇట్. ఓకే, దే ఆర్ వెరీ ఫ్రిజైల్. ఓకే, పగిలిపోయేవి అవి. ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు పగిలిపోయేవి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పగిలిపోయేవి, మళ్ళీ రీప్లేస్ చేయాల్సి వచ్చేది. సో ఇన్ 1947 when we got independence, that time only there was a breakthrough in electronics. Okay, they invented a transistor.
ట్రాన్సిస్టర్స్ దే ఇన్వెంటెడ్ ఏ ట్రాన్సిస్టర్ ఇన్ 1947 అట్ బెల్ ల్యాబ్స్. ఓకే, ఏం జరిగింది ట్రాన్సిస్టర్ అంటే, మనం ఏదైతే ఫిజికల్ స్విచ్ మనం ఆన్ చేస్తున్నామో ట్రాన్సిస్టర్ కెన్ డూ ఆటోమేటికలీ జస్ట్ బై కంట్రోలింగ్ సమ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ దేర్. ఓకే, సో ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ మనం కంట్రోల్ చేస్తే ట్రాన్సిస్టర్ కెన్ టర్న్ ఆన్, టర్న్ ఆఫ్. ఎయిదర్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ 0 ఆర్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ 1. మనం జీరోస్ అండ్ వన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ప్రతిదీ ఈ ట్రాన్సిస్టర్ ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల స్టేట్ చేంజ్ అవుతుంది. ఓకే, వాక్యూమ్ ట్యూబ్స్ తర్వాత 47లో బ్రేక్ త్రూ వచ్చింది ట్రాన్సిస్టర్. సో ట్రాన్సిస్టర్ ఇప్పుడు మనం లెట్సే ఒక సర్క్యూట్ డిజైన్ చేయాలి అంటే దాంట్లో కొన్ని ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, కొన్ని రెసిస్టర్స్ ఉంటాయి, కొన్ని కెపాసిటర్స్ ఉంటాయి, అండ్ ఇండక్టర్స్ కూడా ఉంటాయి కదా. ఇది ఎకో సిస్టమ్ అనమాట ఓకే ఎలక్ట్రానిక్స్లో. ఇప్పుడు మీకు ఒక సర్క్యూట్ డిజైన్ చేయమని చెప్పి ఒక 1000 కాంపోనెంట్స్ ఇచ్చాను అనుకోండి, ఈజ్ ఇట్ సో ఈజీ ఫర్ యూ? డెఫినెట్లీ నాట్, వెరీ డిఫికల్ట్. అండ్ ఈ 1000 కాంపోనెంట్స్ని మనం ఒక్కొక్క కాంపోనెంట్ పెట్టి దానికి వైర్స్ కనెక్ట్ చేస్తే సిస్టమ్ బికమ్స్ బల్కీ, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ దేర్ వాజ్ అ థాట్, ఓకే, కెన్ ఐ మ్యానుఫ్యాక్చర్ ఆల్ దిస్ విత్ ఇన్ ఆన్ అ సింగిల్ సిలికాన్ సబ్స్ట్రేట్? Okay, here we use silicon and germanium as a base materials for semiconductors, okay, or ICs. వాళ్ళు ఏమనుకున్నారు, ఇదంతా ఇవన్నీ తీసుకెళ్ళి ఒకే సిలికాన్ మీద ఫ్యాబ్రికేట్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు అని చెప్పి మనం అదేమంటారు, దెన్ దెర్ ఈస్ అ టర్మ్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బాండ్. ఇంటిగ్రేటెడ్, వాట్ ఈస్ ఇంటిగ్రేటెడ్? వీఆర్ మిక్సింగ్ మోర్ కాంపోనెంట్స్ ఇంటూ సింగిల్ సిలికాన్. సో తర్వాత ఏం చేశారు, ఇలా కాంపోనెంట్స్ అన్నీ ఒక సింగిల్ సిలికాన్ మీద చేసి దీనికి ఒక నేమ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని పెట్టి దెన్ దే స్టార్టెడ్ డెవలపింగ్ సర్క్యూట్స్ విత్ దట్ టెక్నాలజీ. ఓకే, దెన్ ఇట్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ స్మాల్ స్కేల్ టు మీడియం స్కేల్ టు లార్జ్ స్కేల్, దెన్ ఇట్ బికేమ్ వెరీ లార్జ్ స్కేల్. దట్స్ వాట్ వీఆర్ హియరింగ్, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, VLSI. ఓకే, ఓకే, ఇట్ ఈస్ ద ఇరా ఆఫ్ computing, the era of IC design. So where they put thousands of transistors on a single silicon within very less area. Okay, so that we call it VLSI. So IC and VLSI is a synonyms actually. Okay. Semiconductor is a system. Let's say మనం చిప్ చూస్తాం, ఇప్పుడు ఈవెన్ మనం మదర్ బోర్డ్ తీసుకుంటే there are multiple chips in it. The whole system we call it a motherboard, and whole system we call it a semiconductor system. లైక్ వీడియో గేమ్స్ లో కూడా మనకు దొరుకుతుంది, ఏదైనా తీసుకోవచ్చు మనం. ఈవెన్ కెమెరాలో ఉంటుంది మదర్ బోర్డు, ఓకే, ఈవెన్ మొబైల్ ఫోన్లో మదర్ బోర్డు ఉంటుంది, ల్యాప్టాప్స్లో ఉంటుంది, సర్వర్స్లో ఉంటుంది. అండ్ మీరు చెప్తున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది, అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా వరకే తీసుకోండి, చిప్స్ కొన్నిసార్లు కరప్ట్ అయినప్పుడు మళ్ళీ డేటాని రీకాల్ చేయగలుగుతారు. అవును, సో ఇది దేని నుంచి అవుతుంది? ఇది రీకాల్ ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు మనకి చిప్లో కానీ ఇప్పుడు మెమరీ ఉంటుంది కదా, మెమరీ బ్యాంక్స్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో మెమరీస్లో కూడా చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం వాడుతున్నది NVMs అంటారు, నాన్ వోలటైల్ మెమరీస్. వోలటైల్ మెమరీస్ అంటే ఇప్పుడు మనం కంప్యూటర్లో ర్యామ్ ఉంటుంది కదా, అది జస్ట్ మనం కంప్యూటర్ ఆఫ్ చేయగానే మొత్తం డేటా వెళ్ళిపోతుంది. సో కానీ పెన్ డ్రైవ్లో డేటా పోదు. ఎందుకు అంటే ఇట్స్ ఎ NVM టెక్నాలజీ, నాన్ వోలటైల్ మెమరీ. ఈ నాన్ వోలటైల్ మెమరీలో డేటా ఉంటుంది, బట్ సిస్టమ్ ఏదైనా కరప్ట్ అయితే, బట్ ద జీరోస్ అండ్ వన్స్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్సైడ్. దెన్ దే విల్ టేక్ దాట్ సిస్టమ్, ఓకే, దే పుట్ ఇట్ ఇన్ టు వన్ టెస్టింగ్ సర్క్యూట్, ఐ మీన్ బోర్డ్, అండ్ దెన్ దే కెన్ రిట్రీవ్ దట్ డేటా. ఓకే, అదే కదా మనకి హార్డ్ డిస్క్ పోతే, హార్డ్ డిస్క్ కాలిపోతే డేటా రిట్రీవ్ చేసేస్తారు. రికవరీ చేస్తారు. ఎలా చేస్తారు? ఇదే ప్రాసెస్. కానీ డేటా ఉంటుంది, బట్ కంట్రోలింగ్ సర్క్యూట్ ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు కోర్సెస్ అనుకోండి సార్, ఇప్పుడు మీ దగ్గర IC ల్యాబ్స్ ఉంది, కోర్సెస్ టర్మ్స్ ఏంటి సార్? అంటే ఎన్ని మంత్స్ కోర్సెస్ ఇవి? యూజువల్గా ఓకే, ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హూ ఈజ్ లెర్నింగ్. ఓకే, ఇంట్రెస్టెడ్గా ఉంది. ఇప్పుడు ఒక అసలు ఇంట్రెస్టే లేని వాళ్ళని తీసుకెళ్ళి ఒక కోర్సులో పెట్టి 6 months అని చెప్పామనుకోండి, నేర్చుకుంటాడా? నేర్చుకోలేడు. అది ప్రాబ్లం ఇక్కడ. మేమేం చెప్తామంటే, బాబు ఇది మేము చెప్పేది 6 months చెప్తాం, కానీ కొంతమందికి 8 months పట్టచ్చు, కొంతమందికి 9 months కూడా పట్టచ్చు.
అంతే కదా సార్, మేము experience హోల్డ్ కావాలి. చేస్తాం. కానీ జనరల్గా ఇన్స్టిట్యూట్స్లో ఏమవుతుంది అంటే 6 months అని చెప్పి అయిపోయిందని చెప్పి పంపించేస్తారు. ఓకే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. అప్పుడు ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్కి దిమ్మ తిరుగుతుంది, అవును. రైట్? అప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తారు, అరే నాకు ఇన్స్టిట్యూట్లో చెప్పింది సరిపోలేదు ఇంటర్వ్యూకి అని అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, ముందే అర్థమవుదు. అండ్ కంపెనీస్ ఎలాంటివి రిక్రూట్ See, చేసుకుంటారు? డెఫినెట్గా నేను కూడా ఒక కంపెనీ, ఐ ఆల్సో ఫౌండెడ్ ఏ కంపెనీ ఇన్ VLSI. I mean, we also have a company. Why Okay, IC Lab started? Okay. I was working in Malaysia for 2 years in 2015 to 17. Then I came back. Okay, I came back and started my own company, VLSI company. So then I was working for the clients. There was a requirement for freshers. Okay, suddenly we got a requirement, so then we can add some more people into the project, and then we started interviewing people. అంటే ఇన్స్టిట్యూట్స్ నుంచి తెప్పించుకున్నాం రెజ్యూమేస్. ఓకే, ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే అప్పుడు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళకి కొంచెం థియరీ వచ్చు, నేను మరీ జీరో అని చెప్పట్లేదు, కొంతవరకు థియరీ వచ్చు కానీ ప్రాక్టికల్గా రాదు. నేనేం చేశానంటే, నేను వర్క్ చేస్తుంటాను కదా, ఓపెన్ చేసి వాళ్ళు కూడా అదే వర్క్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి, డెఫినెట్గా ఎంతో కొంత వర్క్ చేయించాలి కదా. ఓపెన్ చేసి సెషన్ ఓపెన్ చేసి ఇచ్చి, ఈ డిజైన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైండ్ వన్ ప్రాబ్లమ్ అండ్ ఫిక్స్ ఇట్. ఓకే, ఐ విల్ గివ్ యూ ద జాబ్. ఇదే చెప్పాను నేను. ఓకే, నోబడీ హ్యాస్ డన్ ఇట్. ఓకే, అంటే బ్లైండ్గా వస్తున్నారు, ఏదో వాళ్ళు చెప్తుంటే రాసుకుంటున్నారు, బై హార్ట్ చేస్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, కానీ రియల్ స్కిల్ అనేది రాలేదు. ఓకే, ఇప్పుడు ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి అంటే ప్రాజెక్ట్ రెడీనెస్ ఉండాలా లేదా? అవును. ఓకే, ప్రాజెక్ట్ రెడీనెస్ ఉండాలి కదా ఖచ్చితంగా. సో దాని గురించే చూస్తారు కంపెనీస్. బట్ ఇక్కడ ఇంకోటి కూడా నేను వింటాను సార్, అంటే ఇప్పుడు ఒకరు ఇదే కోర్స్ నేర్చుకున్నారు, జాబ్కి వెళ్తారు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటామంటారు. అవును, కొన్ని చోట్ల ఎక్స్పీరియన్స్ లేకున్నా టాలెంట్ ఉంటే కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. బట్ దీనిలో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి వాల్యూ ఎక్కువనా, ఫ్రెషర్ కి వాల్యూ ఎక్కువనా? ఎక్కడైనా ఎప్పుడైనా ఏ డొమైన్లో అయినా ఓకే, ఎక్స్పీరియన్స్ వాళ్ళకే వాల్యూ ఉంటుంది. అవును, కానీ ఇఫ్ యూ కెన్ ప్రూవ్ దట్ ఐఎమ్ ఈక్వలెంట్ టు 2 year ఎక్స్పీరియన్స్ గై, ఓకే, ద స్కిల్ ఐ కెన్ మ్యాచ్ టు ఎ 2 year ఎక్స్పీరియన్స్ గై, అప్పుడు ఎందుకు తీసుకోరు కంపెనీస్? ఇప్పుడు కంపెనీస్కి 2 year 1 year ₹1,00,000 ఇచ్చి తీసుకునే కన్నా ఫ్రెషర్స్ని 30,000 ఇచ్చి తీసుకుంటారు కదా. అవును. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 1-2 year guy దే కెన్ అఫోర్డ్ 3 to 4 people దే కెన్ అఫోర్డ్. సో మీరు అన్నారు కదా 1,00,000కి 30,000 అంటే ఫ్రెషర్ కి సీనియర్ డిఫరెన్స్, అంటే దీనిలో ప్యాకేజ్ నిజంగా ఆ రేంజ్ లో వస్తాయా? డెఫినెట్గా వస్తాయి. ఎంత ఉండదు సార్? అంటే ఎగ్జాంపుల్ ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంత రావచ్చు అప్రాక్సిమేట్గా? అప్రాక్సిమేట్గా అంటే మినిమం 10 to 12 రావచ్చు. ఓకే, 5 years పోతే నీకు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు ఒక మనం ఇయర్ వైజ్ మనం చూడకుండా ద వాట్ వాల్యూ యూ బ్రింగ్ ఇన్. ఓకే, ఇప్పుడు కంపెనీకి నేను ఈ వాల్యూ తీసుకొస్తాను అంటే డెఫినెట్గా కంపెనీస్ విల్ గో టు పే 30-35. మీ ప్రకారం మీరు చూసిన 5 years ఉంటే 30-35 వరకు వెళ్ళొచ్చు. అట్లే 10 years ఉంటే 60-70 కూడా అడుగుతున్నారు. సాఫ్ట్వేర్ లో ఈ రేంజ్ లో కూడా టచ్ కావు కదా, టిపికల్ సాఫ్ట్వేర్ లో కావు. మేబీ ఎడ్జ్ కంప్యూటింగ్, మేబీ ఏఐ, వెరీ అడ్వాన్స్డ్ ఏఐ ఇలాంటి వచ్చుంటే డెఫినెట్గా వస్తుంది. కానీ ఇక్కడ ఈవెన్ మనం ఏమంటామంటే ఇంకొకటి ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి అంటే VLSIకి ఓన్లీ ఇంటెలిజెన్స్, ఐ మీన్ వి సే రైట్, టాపర్స్ అలాంటి వాళ్ళే సూట్ అవుతారు, వేరే వాళ్ళు సూట్ అవ్వరు అని చెప్పి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. సో నేనేం చెప్తానంటే, అరే ఇట్స్ నాట్ అబౌట్ ఓకే నీకు వస్తుందా రాదా అని పక్కన పెట్టు, ఏదైనా నేర్చుకోవాల్సిందే కదా. కాలేజ్లో మనకి ఏమి ఎక్కువ స్కిల్ రాలేదు కదా, ఏదో థియరీ అది చెప్పారు, మనం ఏదో బై హార్ట్ చేసాం, ఎగ్జామ్స్ రాసాం. కానీ నువ్వు నేర్చుకో ఫస్ట్, ఆ ఇంట్రెస్ట్తో ముందుకు రా, ఖచ్చితంగా అవుతుంది. ఈవెన్ మేము ట్రైన్ చేసిన వాళ్ళు 50% ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, It is an interactive way of program
like one-on-one mentorship. Friendly and comfortable environment are there. They offer practical training and personalized help. I am from a BSc background. My mentor really helped me a lot in this part. They provide us mentor and you can gain full-fledged knowledge on tools. The hands-on experience with the industrial tool was improved my confidence and problem-solving skills. I faced the mock interview in IC Labs. IC Labs training has likely sharpened our problem-solving skills. I had gained a very good amount of knowledge in VLSI by coming to IC Labs. IC Labs provides a unique program, unique way of approach, and it's a complete office environment. జనరల్గా నేనేం చెప్పానంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందని వచ్చారనుకోండి, డోంట్ సే నో ఫర్ దెమ్. ట్రూ. ఎందుకంటే వాడు ఒక ఇంట్రెస్ట్తో వస్తున్నాడు. అలాంటప్పుడు నో చెప్పడం వల్ల ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, ఆడి మీద ఆడికే కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. మేమేంటి బిలీవ్ చేస్తామంటే, మేము బిలీవ్ చేసేది ఏంటి అంటే ఎనీబడీ కెన్ లెర్న్. ఓకే, మేబీ బాగా చదివేవాడు, బాగా గుర్తుపెట్టుకునేవాడు 6 monthsలో నేర్చుకుంటాడు, ఈడు ఇంకో 2 నెలలు ఎక్కువ పడుతుంది. అండ్ రీసెంట్గా కూడా మనం చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తున్నారని. అవును. సో దీనివల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటి? క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. ఓకే, నౌ జీరోస్ అండ్ వన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఎయిదర్ ఇట్ విల్ బి 0 or 1, రైట్? బట్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏంటంటే అది 0 ఉండదు, 1 ఉండదు. ఓకే, సో క్యూబిట్స్ అంటారు. సో అది 0 కాదు, 1 కాదు, ఇట్ కెన్ హ్యావ్ బోత్ ద స్టేట్స్ అట్ ద సేమ్ టైం. సో ఇది కాన్సెప్ట్ కొంచెం ఇది ఉంటుంది. బట్ ఏంటి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్, ఏ కంప్యూటింగ్ వచ్చినా, ఓకే, ఇప్పుడు మనం అనుకున్న జీపీయూస్ కానీ, నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, చిప్ అనేది ఇంపార్టెంటే కదా. అవును. వితౌట్ చిప్ టెక్నాలజీ, సో ఈవెన్ రీసెంట్లీ మైక్రోసాఫ్ట్ రివీల్డ్ దట్ దే హ్యావ్ ఎ బ్రేక్ త్రూ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్, రైట్? ఇట్ ఈస్ ఆల్సో ఎ చిప్, రైట్? సో ఈ టెక్నాలజీ మీరు నేర్చుకుంటే ఇట్ విల్ బి దేర్ ఫర్ సమ్ మోర్ టైం. ఓకే. ఓకే, అండ్ మీ ప్రకారము ఈ ఫీల్డ్ అప్కమింగ్ 10 yearsలో ఎంత వ్యాలిడ్గా గ్రో అవుతుంది? ఒక 10 years బ్యాక్ మొబైల్ ఫోన్ కంపేర్ చేయండి, ఈ రోజు ఉన్న మొబైల్ ఫోన్ కంపేర్ చేయండి. సో ఇక్కడే గ్రోత్ కనిపిస్తుంది కదా మనకి. ఇంకా 10 years తర్వాత మీరు ఎలాంటి మొబైల్ ఫోన్ కావాలనుకుంటారు? మేబీ ఫోనే లేకుండా కట్టేస్తారు. ఇంకా ఫర్ దట్ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి అంటే కంప్యూటింగ్ అనేది ఇంపార్టెంటే కదా, చిప్ అనేది ఇంపార్టెంటే కదా. సో డెఫినెట్గా చిప్ వరల్డ్ అనేది ఇట్ గ్రోస్. ఓకే, ఇట్ గ్రోస్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టచింగ్ $1 trillion. It is current market of chips, right? Just a chip market. I'm not saying semiconductor market. Okay, chips ante individual chips market untadi kada. It's almost touching $1 trillion. ఈ సిమ్ కార్డ్లో వేసే కాపర్ కూడా ఇదే కదా. See, that's where it started, right? It's a small thing that we see is a chip, right? I mean a SIM card. That is the smallest chip with some little memory in it. నెంబర్ సేవ్ చేసుకోవడమో, కాల్ చేసుకోవడం. సో తర్వాత మనం ఇప్పుడు మొబైల్లో కూడా మనకి మెమరీ ఉంటుంది, స్టోరేజ్కి ఉంటుంది. ఓకే, రైట్. సో ఈ ఫీల్డ్లో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? మై 21st year. 21 years నుంచి. 21 years. ఓకే. సో మీరు ఆ రోజుకి ఈ రోజుకి చాలా డిఫరెన్స్ చూసే ఉంటారు. మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. సో ఇప్పుడు జనాలు, ఇప్పుడు వస్తున్న గ్రాడ్యుయేట్స్ విఎల్ఎస్ఐ అంటే తెలియట్లేదు. అదే 21 years ago నేను ఎలా చూస్ చేసుకుని ఉండాలి విఎల్ఎస్ఐ గురించి? వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. అది కూడా నేనేమన్నా సిటీలో చదివానా, హైదరాబాద్లో చదువు ఉంటే లేదా బెంగళూరులో చదువు ఉంటే నాకు తెలిసేది. నేను చదివింది ఓకే విజయవాడ పక్కన మైలవరంలో లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్. ఓకే, 21 years ago. ఓకే, మీకు ఎలా అదే అంటున్నా. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక చిన్న థింగ్ ఏంటి అంటే మాకు విఎల్ఎస్ఐ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఈసీ వాళ్ళ అందరూ చదువుతారు విఎల్ఎస్ఐ సబ్జెక్ట్. నేను కూడా చదివాను, కానీ నేను ఫెయిల్ అయ్యాను విఎల్ఎస్ఐలో. ఓకే, ఫెయిల్యూర్ అంత సక్సెస్. ఆ ఫెయిల్యూర్ తర్వాత ఏంటి, ఇంకా మళ్ళీ పాస్ అయ్యాను, అది వేరే విషయం. తర్వాత ఆలోచిస్తూ ఉన్నాను ఏం చూస్ చేసుకుందాం. ఓకే, సాఫ్ట్వేర్, అందరూ సాఫ్ట్వేర్ అంటున్నారు. ఓకే, నేను ఫెయిల్ అయ్యాను ఈ సబ్జెక్ట్. వై కాంట్ ఐ టేక్ ద సేమ్ డొమైన్ వేర్ ఐ ఫెయిల్డ్? ఈ ఒక చిన్న థాట్
నేను కూడా ట్రై చేశాను. అప్పట్లో అంతా ట్రెండింగ్ ఏంటంటే ఆస్ట్రేలియాకి వెళ్ళడం లేదా యుఎస్ వెళ్ళడం ఇలా ఉంది కదా. నేను ట్రై చేశాను ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి. బట్ మనకి వీసా రాలేదు కానీ బట్ బ్యాంక్ లోన్ కొంచెం ప్రాబ్లం అయ్యి డ్రాప్ అయ్యాము. సో ఆ తర్వాత ఆలోచించాను ఏం చేయాలి అని చెప్పి వెతికాను. విఎల్ఎస్ఐ ఏం నాకు ఆప్షన్స్ ఏమున్నాయి, విఎల్ఎస్ఐ సాఫ్ట్వేర్, ఎంబెడెడ్ సిస్టమ్స్ చూశాను. ఓకే, విఎల్ఎస్ఐ అప్పుడు ఇండియాలో రెండే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. రెండు ఇండియాలో. ఓకే ఓకే, దెన్ ఐ చూస్ వన్ అండ్ వెంట్. ఓకే, ఐ పెయిడ్ 1 lakh ఫర్ ద కోర్స్ దట్ టైమ్. 21 years ముందు ఐ పెయిడ్ 1 lakh ఫర్ ద సేమ్ కోర్స్. ఓకే, అంటే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి లిమిటెడ్ ఎడిషన్. two companies were there. Okay, so I got trained. Okay, got job, then built my career. See, it's not like, you know, getting job is okay, but surviving in the job is very difficult these days. True. That time also difficult, now also it is very difficult. ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదా, ఫేస్బుక్ ఇంతమంది ఫైర్ చేసింది లేదా కంపెనీస్ ఇంతమందిని ఫైర్ చేశాయి. ఎందుకు ఫైర్ చేస్తారు? వాళ్ళ దగ్గర డబ్బు లేదా వాళ్ళ దగ్గర? ఓకే, ఫ్రెషర్స్ని తీసుకొని ఫ్రెషర్స్ అని కాదు, డబ్బు లేదా వాళ్ళ దగ్గర? ఉంది. ఎందుకు ఫైర్ చేస్తారు? మన అవసరం కంపెనీకి లేదు. ఇది మనం ఆలోచించాలి. ఫైర్ అవగానే మనం ఏమవుతుందంటే ఎమోషనల్ అయిపోయి నన్ను ఫైర్ చేశారు, ఇంత టాలెంట్ ఉంది నాకు, ఇంత ఫైర్ చేశారని. మనం లేకున్నా కంపెనీ నడుస్తుంది అన్నప్పుడే కంపెనీస్ ఫైర్ చేస్తాయి, వేరే వాళ్ళని తీసుకుంటాయి. అంటే ఫైర్ చేసేసి వేరే వాళ్ళని తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు కదా, ఇమీడియట్గా అయిపోతుంది కదా. మరి ఏంటి ఇక్కడ? సి, ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ అప్ స్కిల్లింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మనకేదో జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి రిలాక్స్ అయిపోతే రేపొద్దున నువ్వు చేసే జాబే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయగలిగితే అప్పుడు నీ జాబ్ ఏమవుతుంది? అట్ రిస్క్ కదా. మీరు ముందు కూడా అన్నారు కదా 2 years ఎక్స్పీరియన్స్ వాడికి లేని వాడికి అదే స్కిల్ ఉందంటే డెఫినెట్గా విల్ గో. సార్, మరి విఎల్ఎస్ఐ కోర్సెస్లో ఇంకా ఏమేమి ఉంటాయి సార్ ఆప్షన్ వైజ్ చూసుకుంటే? ఇప్పుడు మీరు ఐసీ కూడా దానిలోకే వస్తుంది, సెమీ కండక్టర్ ఇంకొకలా వస్తుంది అన్నారు. అవును. ఇంకా ఏమేమి ఉంటాయి? ఏదైనా సిస్టమ్ డిజైన్ చేయడం అనేది ఫస్ట్ డిజైన్ ఫేజ్ ఉంటుంది. ఓకే, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఫేజ్ ఉంటుంది, తర్వాత టెస్టింగ్ ఫేజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటున్నాం. R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు మనకు ఒక వైఫై ఉంది, వైఫై చిప్ కావాలంటే ఫస్ట్ వైఫై ప్రోటోకాల్ అర్థం చేసుకోవాలి కదా. ఇట్ హ్యాస్ టు వర్క్ యాజ్ పర్ ద ప్రోటోకాల్. ఫస్ట్ ఇది తీసి డిజైన్ చేయాలి మనం. అంటే ఏంటి అంటే ఇందులో విఎల్ఎస్ఐలో కూడా మనకి దగ్గర ఒక 6-7 ఆర్ మేబీ వీ కెన్ సే అప్ టు 10 సబ్ డొమైన్స్ ఆర్ దేర్. సి, చిప్ డిజైనర్ ఈజ్ నాట్ 1 person. ఒక్క చిప్ డిజైన్ చేయాలంటే మినిమం 10 to 15 డొమైన్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ డూ ఇట్. ఫస్ట్ ఏంటి దీంట్లో వచ్చేది ఆర్టిఎల్ డిజైన్ అని వస్తుంది. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు కావాల్సింది కోడ్ చేస్తారు. ఒకప్పుడు ఏం చేసేవారంటే సర్క్యూట్ని పేపర్ మీద గీసుకొని, ఓకే, చిన్న సర్క్యూట్స్ ఉన్నప్పుడు పేపర్ మీద గీసేవాళ్ళు. వెన్ థింగ్స్ ఆర్ బికమింగ్ మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్, కాంపోనెంట్స్ ఎక్కువ అయిపోతున్నప్పుడు ఏం చేస్తారంటే హై లెవెల్ డిజైన్కి ప్రిఫర్ చేస్తారు. అంటే దేర్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు డిజైన్ ద చిప్స్. దేర్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C, Java. వీ హ్యావ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాల్డ్ వెరీలాగ్ అండ్ సిస్టమ్ వెరీలాగ్. ఓకే, ఈ 2 ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు, స్పెసిఫికేషన్ అర్థం చేసుకొని కోడ్ రాస్తారు. కోడ్ రాసిన వాళ్ళు దేర్ ఈజ్ అనదర్ డొమైన్ కాల్డ్ వెరిఫికేషన్, లైక్ టెస్టింగ్ ఇన్ సాఫ్ట్వేర్. ఇక్కడ వెరిఫికేషన్ అనే ఒక డొమైన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన దాన్ని కోడ్ కదా, ఇది మళ్ళీ హార్డ్వేర్లోకి ఎట్లా వెళ్తుంది, హార్డ్వేర్ లాగా ఎలా రియలైజ్ అవుతుంది? ఫస్ట్ వీళ్ళు మేబీ వన్ మోర్ టీమ్ కమ్స్ కాల్డ్ సింథసిస్ అండ్ STA. ఓకే, సింథసిస్ అంటే ఏంటంటే కోడ్ని తీసుకొని దాన్ని కన్వర్ట్ చేస్తారు టు గేట్ లెవెల్. ఇప్పుడు మనం AND గేట్స్, AR గేట్స్ మనం చదువుకున్నాం. సో ఈ గేట్స్ కింద కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసిన దాన్ని, సో ఈ డొమైన్ కన్వర్ట్ చేసి దే ఆల్సో డూ సమ్ కైండ్ ఆఫ్ చెక్స్. ఓకే, అయిపోయిన తర్వాత వాళ్ళు ఫిజికల్ డిజైన్ అనే ఒక డొమైన్కి ఇస్తారు. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది ఫిజికల్గా మనం ఎలా అరేంజ్ చేయాలి. ఇప్పుడు బిలియన్స్ ఆఫ్
ట్రాన్సిస్టర్స్ అని చెప్పాం, ఎలా అరేంజ్ చేయాలి మొత్తం అంతా, మెమరీస్ అన్నాం, చిప్లో మెమరీస్ ఉంటాయి, ఆన్ చిప్ మెమరీస్ అంటాం, ఇవి ఎక్కడెక్కడ పెట్టాలి, ఓకే, ఇది ఎలా ఇంటర్ఫేస్ అవ్వాలి, ఇక్కడ ఏంటి అంటే ఏరియా, పవర్ అండ్ పర్ఫార్మెన్స్, ఈ మూడిటి మీద కంట్రోల్ ఉంటుంది మనకి. ఓకే ఓకే, సో అది చేస్తారు. ఇది అయిన తర్వాత సైన్ ఆఫ్ అంటాం, మన క్వాలిటీ చెక్ అంటాం కదా జనరల్గా ఏదైనా ప్రోడక్ట్కి సైన్ ఆఫ్ చెక్స్ అంటాం. ఇక్కడ ఒక 4-5 టీమ్స్ ఉంటాయి. ఓకే, ఒకటి వచ్చి ఇప్పుడు మనం చేస్తున్నది నానోమీటర్లో, రైట్, కరెంట్ టెక్నాలజీ ఇస్ 5 నానోమీటర్, 3 నానోమీటర్, నానో చిప్స్ అని కూడా అంటారు. నానో చిప్స్ ఇంత చిన్న టైనీ స్ట్రక్చర్స్, ఇప్పుడు మన హెయిర్ మన కనిపిస్తుంది, ఆ నానో ఒక ట్రాన్సిస్టర్ అనేది మనకు కనపడదు. విత్ అ నేకెడ్ ఐ వీ కాంట్ సీ ఎనీథింగ్. ఓకే, సో అంత టైనీ స్ట్రక్చర్స్, మనం టైనీ కనెక్షన్స్ చేసేటప్పుడు ఎంత ప్రిసిషన్ ఉండాలి. ఈ ప్రిసిషన్తో పాటు క్వాలిటీకి కూడా చేయాలి కదా, రూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఒక ప్రోడక్ట్, దానికి 100 రకాల రూల్స్ ఉంటాయి. అలాగే దీనికి రూల్స్ ఉంటాయి. సో ఈ రూల్స్ అన్నిటినీ వెరిఫై చేయడానికి ఒక టీం ఉంటుంది. దే కాల్డ్ ఫిజికల్ వెరిఫికేషన్ టీమ్. దెన్ ఇప్పుడు పవర్ కన్జంప్షన్, ఇప్పుడు మన చిప్ పవర్ కన్జంప్షన్ ఎక్కువైందంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ ఫేస్. బ్యాటరీ డ్రైన్ అయిపోవడం కానీ ఇలా జరుగుతాయి. వీటిని చెక్ చేసుకోవడానికి ఒక టీం ఉంటుంది. వీ కాల్ ఇట్ పవర్ సైన్ ఆఫ్. ఓకే, పవర్ సైన్ ఆఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే పర్ఫార్మెన్స్, ఇది మనకి ఈ గిగా హెర్ట్జ్లో వర్క్ అవుతుందా లేదా, ఇది చెక్ చేయడానికి ఒక టీం ఉంటుంది. లాట్ ఆఫ్ ఇష్యూస్, ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ ఒకలాగా ఉంది, ఓకే, స్విట్జర్లాండ్లో టెంపరేచర్ డిఫరెంట్ ఉంటుంది, చిప్ ఇక్కడ వర్క్ అయిన చిప్ అక్కడ కూడా వర్క్ అవ్వాలి. సో ఇలా డిఫరెంట్ కండిషన్స్లో చెక్ చేయడానికి ఒక టీం ఉంటుంది, పర్ఫార్మెన్స్ టీం. ఓకే, ఎస్టీఏ టీం అంటారు వీళ్ళని. ఇది ఒక టీం ఉంటుంది. ఇవన్నీ సపరేట్ టీమ్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ VLSI ఈజ్ నాట్ వన్ ఇంజనీర్. వన్ ఇంజనీర్ కాన్ డూ ఎవ్రీథింగ్. ఇదంతా చెక్ చేసి ఓకే అని చెప్పిన తర్వాత ఇది మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ హౌసెస్ ఇండియాలో లేవు. ఓకే, వీఆర్ స్టార్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హౌసెస్. ఇట్ విల్ గో టు థాయివాన్ ఆర్ US ఆర్ జపాన్. ఓకే, అక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఒక చిప్ మనకు వస్తుంది, ఒక చిప్, ఫిజికల్ చిప్ వస్తుంది. అప్పుడు ఈ ఫిజికల్ చిప్ని మళ్ళీ టెస్ట్ చేయాలి, రైట్, ఇది వర్క్ అవుతుందా లేదా, ఇది ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం ఉందా దీంట్లో, లేదా డిజైన్ ప్రాబ్లం ఉందా, ఇది టెస్టింగ్ చేస్తారు. దీనికి ఒక టీం ఉంటుంది సపరేట్. సో ఇలాగా ఒక 10 to 15 డొమైన్స్, సబ్ డొమైన్స్ ఉన్నాయి VLSIలో. యూ పిక్ ఎనీ వన్ ఆఫ్ దిస్ అండ్ యూ కెన్ గెట్ ద జాబ్. బట్ లైక్ ఇంత ర్యాండమ్ గా ఇంత పెద్ద లావిష్ ఫ్యూచర్ కనిపిస్తుంది, కోర్సెస్ ఉన్నాయి కదా. అవును, మరి ఈ రైట్ ఇన్స్టిట్యూట్ ని మనం ఎలా తెలుసుకోవాలి? ఆఫ్టర్ కరోనా లైక్ మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అలవాటైంది, రైట్. వీడియోలు చూసినట్టు యూట్యూబ్ వీడియోకి లెక్చర్ వీడియోకి డిఫరెన్స్ లేదు ఇప్పుడు. అది ఎట్లా చూస్తామో ఇదే అట్లే చూస్తున్నాం. ఓకే, సో ఇలాంటి ఎన్విరాన్మెంట్లో నేర్చుకొని సక్సెస్ అవ్వడం అనేది వెరీ రేర్, వెరీ రేర్. కానీ ఆఫ్లైన్ వెళ్ళాలి, ఒకటి నేర్చుకోవాలి, మనకు స్కిల్ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు బైక్ మెకానిక్ నేర్చుకోవాలి, ఓకే, లేదా ఏదో ఒకటి నేర్చుకోవాలి అంటే నువ్వు అక్కడికి వెళ్తేనే కదా నేర్చుకుంటావు. నువ్వు ఆన్లైన్లో కూర్చొని బైక్ ఎట్లా చేయాలో అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఇప్పుడు అక్కడ ఒక అతను ఉంటాడు, నువ్వు ఏదైనా తప్పు చేస్తే చెప్తాడు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్తాడు. ఈ కండిషన్స్ లేకుండా, ఈ మెంటర్షిప్ లేకుండా నువ్వు ఒక మూల కూర్చొని ఆన్లైన్లో చూసి వీడియోలు చూసి నేర్చుకుంటానంటే ఎలా కుదురుతుంది? దట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. ఓకే, దాట్ వీఆర్ that has become a norm now, online education. See, we go offline, sit with mentors, okay, and learn from them. అప్పుడే నీకు రియల్ స్కిల్ వస్తుంది. ఇప్పుడు ముందు కూడా మనం ఏదైనా చూస్తే తండ్రి నుంచి పిల్లలకు వచ్చేది. ఓకే, ఎందుకు అంటే వాళ్ళు అక్కడే కూర్చొని చేయడం చూస్తారు, నేర్పిస్తారు. ఇట్లుండాలి కదా ట్రైనింగ్ అనేది. అవును. ఓకే, ఎక్కడో ఒక వీడియో చూసేసి నేను నేర్చేసుకున్నాను అంటే, నువ్వు నేర్చుకున్నానని చెప్పి నీకు నువ్వు చెప్పుకోవచ్చు, కానీ ఇంటర్వ్యూలో ఎలా పాస్ అవుతావు? కోర్స్ నువ్వు ఫినిష్ చేసేయచ్చు, ఓకే, అండ్ ఇంటర్వ్యూలో ఎలా పాస్ అవుతావు? స్కిల్ ఉంటేనే పాస్ అవుతావు. ఆ స్కిల్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏమంటే
ఈ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెక్టర్ ఏమైంది అంటే ఇట్స్ ఆల్ లైక్ మనీ మైండెడ్. సో ఆల్వేస్ లైక్ యూనో గో బిహైండ్ మనీ. ఓకే, ఇప్పుడు 1-on-1 ట్రైనింగ్ అనేది లేదు. అంటే ఇప్పుడు ఒక మెంటర్ ఉన్నాడు, ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్స్ అడగాం. ఓకే, క్వశ్చన్స్ అడగాం. మన ఇంజనీరింగ్లో అడగలేదు, ఇప్పుడు కూడా అడగం. ఏదో పోతాం, వింటాం, వచ్చేస్తాం. కానీ ఒక మెంటర్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అంటే క్వశ్చన్స్ అడగాలి, అడిగే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, క్వశ్చనింగ్ అనేది రావాలి. ఇప్పుడు అది మిస్ అవుతుంది. సో అండ్ ఇంకోటి ఏమి అంటే ఈ 10 years 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అంత టైం ఇవ్వరు. ఎవ్రీ ఇన్స్టిట్యూట్ చెప్తుంది, ఏమని చెప్తుంది అంటే నాకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వచ్చి మీకు టీచ్ చేస్తాడు అని. ఆయన జస్ట్ వచ్చి టీచ్ చేసి వెళ్ళిపోతాడు, అంతే. కరెక్ట్ చేయరు. జస్ట్ 1 hour మాత్రమే స్పెండ్ చేస్తారు, ఎక్కువ టైం స్పెండ్ చేయరు. నీకు డౌట్స్ వచ్చినా 90% 99% నీకు సొల్యూషన్స్ రావు. ఓకే, అండ్ ఇంకోటి ఏమి అంటే నువ్వు ఇలా చేసేయి అయిపోయింది అంటారు. అలా కాకుండా రియల్ స్కిల్ నేర్చుకోవాలి. ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా తక్కువ ప్లేసెస్లో ఉంది. ఓకే, ఐసీ ల్యాబ్స్ ఈజ్ వన్ ఆఫ్ దాట్. ఓకే, సో మరి ఇంత ఎక్స్పీరియన్స్లో ఇన్ని అర్థం చేసుకున్నారు కదా, మరి ఓవరాల్గా ఈ కోర్స్ గురించి ఒకసారి ఏమన్నా ఆడియన్స్కి చెప్పాలన్నా సరే మీ వంతుగా మీరు ఏం సజెషన్ ఇస్తారో? సజెషన్ అంటే ఏం లేదు, ఒక్కటే సజెషన్. ఓకే, గివ్ టైమ్ ఫర్ లెర్నింగ్. ఓకే, ఇప్పుడు మనం ఒక బుక్ ఓపెన్ చేస్తే మధ్యలో ఫోన్ వస్తుంది, నోటిఫికేషన్స్, రైట్? ఫ్రెండ్ వచ్చి పిలుస్తాడు. ఓకే, ఇంకా వేరే పనులు వెళ్ళిపోతాం. యు ఆర్ గివింగ్ లీస్ట్ ఇంపార్టెంట్ టు స్కిల్ డెవలప్మెంట్. లీస్ట్ ఇంపార్టెంట్. గివ్, ఇట్స్ లైక్ డివోషన్ టువర్డ్స్ సంథింగ్. Give like that. Give 6 months to 8 months of proper time sitting and learning. Okay, then you can make a very good career out of it. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఉన్న బిజీ టైంలో అయినా సరే చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి, ఐసీ ల్యాబ్స్ గురించి కానీ లేకుంటే విఎల్ఐసి కోర్సెస్ గురించి కానీ చాలా మందికి ఒక ప్రాపర్ ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా అయితే కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ తీసుకొచ్చాం కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.